మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము సామాజిక వర్గీకరణ యొక్క స్థావరాలు అంటే బేసిస్ అని అర్థం. అంటే అవి ఏంటి అనేది ఈరోజు మనం పాఠంలో తెలుసుకుందాం. మనం గత పాఠంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సామాజిక వర్గీకరణ యొక్క ప్రాథమిక అర్థాలు, దాని యొక్క సామాజిక వర్గీకరణ యొక్క కొన్ని భావాలు, దాని యొక్క ప్రాథమిక అర్థాలు మనం తెలుసుకున్నాము. ఈ రోజు మనం పాఠంలో ఏం తెలుసుకుంటాము అంటే సామాజిక వర్గీకరణ యొక్క స్థావరాలు అంటే బేసిస్ అంటే ఏంటంటే పునాదులు ఏంటి. ఇప్పుడు ఎంతమంది మనం భావాలు సామాజిక వర్గీకరణ ఏంటి, దాని యొక్క భావాలు ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాము. అదేవిధంగా అసలు సమాజం అనేది అసమాన సమాజంగా ఎందుకు ఉంది, ఆ తర్వాత మనం ఒక కార్ల్ మార్క్స్ చెప్పినట్టు, గాంధీ మహాశయుడు చెప్పినట్టు, లేకుంటే పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం సమాజాన్ని సమసమాజంగా ఉంచుకోగలుగుతామా, ఇట్లాంటివన్నీ కూడా మనము మొదటి పాఠంలో నేర్చుకున్నాము. అదేవిధంగా ఈ రోజు మనం పాఠంలో ఏం తెలుసుకుంటాము అంటే ఈ సామాజిక వర్గీకరణ అనేది ఏ బేసిస్ మీద ఆధారపడింది అంటే దాని యొక్క స్థావరం ఏంటి, అది దాని పునాదులు ఏంటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఏ సమాజమైనా ఎవరైనా ఏ మనిషి అయినా కానీ వాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ సమసమానంగా ఉండాలి. అది కమ్యూనిస్టులు చెప్పినా, ఇంకెవరు వేరే వాళ్ళు చెప్పినా, మానవ హక్కుల వాళ్ళు చెప్పినా, స్త్రీవాదులు చెప్పినా, ఇంకెవరు చెప్పినా కానీ అందరూ కూడా సమానంగా ఉండాలి. ఆ తర్వాత దీన్ని మనం సమాజాన్ని ఒక 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 ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దుకోవాలి. ఇట్లాంటివన్నీ మనకు తెలుస్తాయి. అయితే సామాజిక వర్గీకరణ అనేది మరి ఇంకా ఉంది. అది మనం ఒప్పుకోకపోయినా సామాజిక వర్గీకరణ అనేది ఇంకా ఉంది. అది మనం మొదటి పాఠంలో తెలుసుకున్నాము. ఈ రోజు కూడా మనం కొంత దాన్ని కొనసాగింపుగా ఈ రోజు దాని యొక్క స్థావరాలు ఏంటి అనేది కూడా మనము తెలుసుకుందాం. అసలు సహజ అసమానతలు అంటే మీ అందరికీ తెలుసు. అబ్బాయిలు అమ్మాయిలు పుట్టడము, వాళ్ళు రకరకాల కలర్లతో పుడతారు, లేకుంటే రకరకాల శారీరక శక్తులు, మానసిక శక్తులతో పుడతారు. అయితే ఈ సహజ అసమానతలు అనేటివి ఏ విధంగా వర్గీకరణకు దారితీశాయి? ఇప్పుడు సహజ అసమానతలు అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. ప్రతి వ్యక్తి కూడా ఒక అమ్మాయిగానో ఒక అబ్బాయిగానో పుడతారు. ఆ అమ్మాయిగా అబ్బాయిగా పుట్టినప్పుడు వాళ్ళకు రకరకాల సామాజిక అనేది ఒక బలాలు ఉంటాయి. అయితే ఉదాహరణకు తీసుకుందాం. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ఆడపిల్లకి కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. అవి వాళ్ళు పిల్లల్ని గర్భధారణ చేసే శక్తి ఒక ఒక ఆడవాళ్ళలోనే ఉంటుంది. అదేవిధంగా అబ్బాయిలు వాళ్ళకు వేరే శక్తులు ఉంటాయి. అంటే ఇది సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఒక అసమానత. ఏంటి అది? అమ్మాయిలు మాత్రమే గర్భధారణ చేయగలుగుతారు, అబ్బాయిలు వేరే పనులు చేస్తారు అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి ఒక అసమానత ఇది. అయితే ఈ సామాజిక అసమానతలు అంటే ఈ సమాజంలో లేకపోతే సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఈ అసమానతలు సామాజిక వర్గీకరణకు పునాదులయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఎలా? ఈరోజు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఇది పితృస్వామ్య కుటుంబాలు కానివ్వండి, లేకుంటే అమ్మాయిని ఇంట్లోనే ఉంచేసేసి అబ్బాయిని బయటకు వెళ్ళి సమాజంలో రకరకాల చలామణులు చేయడం కానివ్వండి, లేకుంటే చదువులో ఒకప్పుడు అబ్బాయిని మాత్రమే ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఈ సహజ అసమానతలు అది ఇంకో రకంగా మీ అందరికీ చెప్పాలంటే ఏంటంటే సహజ అసమానతలు ఏంటంటే తెల్ల నల్ల, ఒకరికి ముక్కు పెద్దగా ఉంటుంది, ఒకరికి ముక్కు చిన్నగా ఉంటుంది, కొంతమందికి కళ్ళు నీలంగా ఉంటాయి, కొంతమందికి నల్లగా ఉంటాయి. ఇవి సహజంగా జరుగుతాయి. ఇప్పుడు తెల్లగా ఉండడము, నల్లగా ఉండడము, బ్రౌన్గా ఉండడము, ఇవన్నీ కూడా మనము సహజంగా వచ్చేటి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి మన జుట్టు కొంతమంది సిల్కీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి ఉంగురాల జుట్టు ఉంటుంది, కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి రకరకాల జుట్లు ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి? ఇవి సహజంగా వచ్చినాయి. అయితే ఈ సహజంగా వచ్చినటువంటి ముఖ కవలికలు కానివ్వండి, ఈ సహజంగా వచ్చినటువంటి శారీరక విషయాలు కానివ్వండి, ఈ సహజంగా వచ్చినటువంటి మన చర్మం యొక్క కలర్ కానివ్వండి, లేకుంటే మన యొక్క ముఖ కవలికలు, ఫేషియల్ ఫీచర్స్ అని కానివ్వండి, వీటన్నిటిని కూడా ఇవి మొత్తం కూడా ఏమవుతుంది అంటే సహజంగా వచ్చినటువంటి అసమానతలు ఇవి సామాజిక వర్గీకరణకు దారితీస్తున్నాయి అనేది మనకు సోషాలజిస్ట్ చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు తీసుకున్నారనుకోండి, లేకుంటే ఆఫ్రికా లాంటి దేశాలు తీసుకున్నారనుకోండి, అవన్నీ కూడా వాళ్ళు నల్ల జాతీయులు అని చెప్పుకుంటారు. చాలా సంవత్సరాల పాటు అక్కడ తెల్లవాళ్ళు అక్కడ పరిపాలన చేశారు. అది 1990లోనే అది ఆ సౌత్ ఆఫ్రికా అనేది విముక్తి పొందింది. తెల్లవారు మనల్ని కూడా బ్రిటిష్ వాళ్ళు
వాళ్ళు తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనే ఒక రకంగా మనల్ని పరిపాలించారు. అంటే వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది, ఏంది వైట్ మ్యాన్స్ బర్డెన్ అని. వైట్ మ్యాన్స్ బర్డెన్ అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళని సంస్కరించాలి, వాళ్ళు బాగు చేయాలనే ఒక ఒక సిద్ధాంతం ఉంది తెల్లవాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు గొప్ప వాళ్ళుగా, మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళుగా, వాళ్ళు తెల్లగా ఉండడం వల్ల ఇట్లాంటి అసమానతలు అనేవి వాళ్ళు 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 ఊహించుకుంటారు. కాబట్టి ఇట్లాంటి తెల్ల నల్ల అనే ఒక సహజమైనటువంటి ఒక చర్మానికి ఉండే ఒక గుణము, అది ఏ విధంగా సామాజిక వర్గీకరణకు దారితీసింది, అది ప్రపంచంలోనూ కలోనిలిజం అంటే సామ్రాజ్యవాదానికి దారితీసింది. ఇది అందరికీ తెలుసు. మన తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చాయి ఇది బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా. అది అంటే ఏంటి, వాళ్ళు తెల్లవాళ్ళు మనం నల్లవాళ్ళము, మనం ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని వాళ్ళు రాసుకోవడం. మీరందరూ లగాన్ అనే సినిమా చూసే ఉంటారు, ఆమిర్ ఖాన్ లగాన్ లో వాళ్ళు తెల్లవాళ్ళు ఒకవైపు క్రికెట్ లో, భారతదేశం వాళ్ళు ఇంకొక వైపు క్రికెట్ ఆడడం జరుగుతుంది. అంటే ఇది ఏంటి అంటే ఒక సహజ సిద్ధ, ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ ఉదాహరణలు అంటే, ఒక సహజ సిద్ధంగా వచ్చినటువంటి శారీరక అసమానతలు కానివ్వండి, లేకుంటే మనకు ముఖ కవలికలు కానివ్వండి, కండ్ల కలర్ అయినా కావచ్చు, లేకుంటే మన హెయిర్ కలర్ అయినా కావచ్చు, ఈ యొక్క సహజంగా వచ్చినటువంటి ఇవి ఆ తర్వాత సామాజిక వర్గీకరణకు ఏ విధంగా దారితీశాయని తెలుసుకున్నట్టు క్లాస్, స్టేటస్, పవర్, ఈ మూడు అంశాలు కూడా సామాజిక వర్గీకరణకు అర్థం చేసుకోవడానికి మనకు పనికొస్తాయనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. పరిచయం. ఈ యూనిట్ లో సామాజిక వర్గీకరణ అంటే ఏంటో వివరిస్తుంది. ఆపై సామాజిక స్థిరీకరణ యొక్క స్థావరాలు లేదా కొలతలు పరంగా దాని సాధారణ సూత్రాలను చర్చిస్తుంది. అసలు సాధారణ సూత్రాలు అంటే స్ట్రాటిఫికేషన్ అంటే దాని యొక్క నిర్వచనం ఏంటి, దాని అర్థం ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, అది ఏ సమాజంలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు ఈ యొక్క మన యొక్క బేసిస్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే పాఠంలో మనం నేర్చుకుంటాం. ఇవి ఈ సామాజిక అసమానతలు అనేటివి ఏ విధంగా సామాజిక వర్గీకరణకు, సామాజిక యొక్క స్థావరాలుగా మారుతాయో కూడా మనం ఈరోజు పాఠంలో నేర్చుకుంటాం. నేను ముందుగానే చెప్పినట్టు భారతదేశంలో కానివ్వండి, ప్రపంచ దేశాలలో కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా ఒక సమాజాన్ని కోరుకుంటారు. ఇప్పుడు ఎవరు మాత్రం ఒక బానిసగా ఉండాలనుకుంటారు, ఎవరు మాత్రం స్వేచ్ఛను కోరుకోరు, ఎవరు మాత్రం అసమాన సమాజంలో జీవిస్తారు. అందరూ ప్రతి వాళ్ళు కూడా అంటే ఒక గొప్ప వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, సమాజంలో సమాజం ఉండాలి, అందరూ బాగుండాలి అని అనుకుంటారు. కానీ మనం ఇంత 20వ శతాబ్దంలో ఉన్నా ఈ రోజు మనం పేదవాళ్ళు, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు, ఇట్లా ఎంతమందిని చూస్తూ ఉంటాం. అదేవిధంగా మనకు వర్గాలలో, కులాలలో, మతాలలో, ప్రాంతాలలో ఎంతో వర్గీకరణ ఉంది. మొత్తంగా అసలు ఈ పాఠం ఈరోజు దీని యొక్క కులమానాలు ఏంటి, అసలు ఈ వర్గీకరణ యొక్క కులమానాలు ఏంటి, ఇది సహజ అసమానతలు, ఆ తర్వాత అది వర్గీకరణకి ఏ విధంగా దారి తీసింది అనేది కూడా ఈరోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. సామాజిక వర్గీకరణ అంటే అసలు ఏంటి అంటే, ఇప్పుడు సమాజము అనేది ఉంది, దాంట్లో వర్గీకరణ అనేది ఉంది అని చెప్తున్నాం కదా మనము. అసలు సామాజిక వర్గీకరణ అంటే ఏంటి అంటే, ఇది ఒక సాంఘిక వ్యవస్థ. ఈ సాంఘిక వ్యవస్థలో ఏంటి అంటే, ఒక మనిషి ర్యాంకింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆయన ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ బేసిస్ అని చెప్పొచ్చు. అంటే ఒక మనిషిని, ఒక వ్యక్తిని కానీ ఒక ఉన్నతంగాను తక్కువగాను అతని యొక్క ఒక నిచ్చెన పెట్టిన సమాజంలో కానీ ఇస్తే దాన్ని మనం సామాజిక వర్గీకరణ అని చెప్పవచ్చు. ఉదాహరణకి మీకు చెప్తే భారతదేశంలోని కుల వ్యవస్థ, అది ఒక వర్గీకరణ అని చెప్పొచ్చు. అది పైన బ్రాహ్మణ, తర్వాత క్షత్రియ, తర్వాత వైశ్య, ఇట్లా శూద్ర కులాలు, తర్వాత మనం వెనుకబడ్డ వాళ్ళు, లేకుంటే దళితులు అని చెప్పుకోవచ్చు. ఇది ఒక వర్గీకరణ అని చెప్పొచ్చు. దీన్ని అంటే ఏమవుతుంది, సోషల్ ర్యాంకింగ్, సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ, అంటే ఎక్కువ తక్కువ, ఈ యొక్క ఎక్కువ తక్కువ అనే ఈ సంబంధాలనే మనం సామాజిక వర్గీకరణ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సామాజిక వర్గీకరణ అనేది ఎట్లా వచ్చిందంటే, సహజంగా వచ్చినటువంటి అసమానతలు అవి సామాజిక వర్గీకరణకు దారితీసాయని మనకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెల్లగా ఉండడము, నల్లగా ఉండడము, ఒక కులంలో పుట్టడం అనేది సహజంగా జరుగుతుంది. అది మనం కావాలనుకునే ఒక కులంలో పుట్టము, లేకుంటే లేదు అనుకుని మనం కావాలనుకుని ఇంకో కులంలో పుట్టాము. ఒక దళిత కుటుంబంలో పుట్టినప్పుడు అది సహజంగా జరిగింది.
అది ఏమో కాకపోతే సహజంగా జరిగింది ఏమవుతుంది, ఈరోజు తక్కువ వాళ్ళు చూడబడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సహజంగా వచ్చినటువంటి అసమానతలు అది ఆ, సామాజిక అసమానతలకు, వర్గీకరణకు దారితీస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇలా మనకు సహజ సిద్ధంగా వచ్చినటువంటి అసమానతలు, అది ఆడవాళ్ళు మగవాళ్ళు కానివ్వండి, కులాలు కానివ్వండి, వర్గాలు కానివ్వండి, ప్రాంతాలు కానివ్వండి. ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణలో పుట్టడం అంటే ఒక ఒక అది ఒక తక్కువగా ఉండేది. ఈరోజు స్వరాష్ట్రం వచ్చిన తర్వాత అది ఒక సాధారణ సీదాగా మారిపోయింది. అంటే ఏంటి, వర్గీకరణ జరిగింది తెలుగు రాష్ట్రాన్ని, ఆంధ్ర, తెలంగాణ అని. ఎందుకు జరిగింది అంటే అసమాన సమాజం వల్ల. అంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళని, వాళ్ళని తిరిగిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని తక్కువగా చూడడము, భాషను తక్కువగా చూడడము, ఇక్కడ సినిమాలను పెద్దగా ఆదరించలేకపోవడము, ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువ చదువుకోకపోవడం, ఇట్లా ఒక అసమాన సమాజం ఉండేది. ఇప్పుడు దాన్ని కొంతవరకు అది పూర్తి చేయగలిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ రకంగా అసమాన సంబంధాలు అంటే ఈ యొక్క సహజంగా వచ్చినటువంటి ఈ యొక్క సంబంధాలు అవి వర్గీకరణ సంబంధాలుగా, అది సహజ సంబంధ వాటి అవి సహజ అసమానతలు అవి పునాదులుగా మనకు ఇక్కడ ఏర్పడ్డాయి. ఒక ఉదాహరణ మాత్రమే చెప్పాను నేను, ఏ విధంగా వర్గీకరణ జరుగుతుంది, ఏ రకంగా సమాజం మనుషుల్ని ఎక్కువ తక్కువ అని చూస్తుంది. మీరు ఒక్కోసారి చూస్తూ ఉంటారు, పోయిట్స్ కానీ రైటర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు అంటే థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ అని చెప్తారు, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అని చెప్తారు, ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్ అని చెప్తారు. అంటే ఏంటి అంటే ఉదాహరణకి భారతీయులు విదేశాలకు పోయారనుకోండి, వాళ్ళు ఒక్కోసారి సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ గొప్ప వాళ్ళుగాను, పక్క వాళ్ళని తక్కువగా చూడడాన్ని ఫస్ట్ గ్రేడ్ సిటిజన్స్, సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ అని కవులు, కళాకారులు ఎంతో మంది వాళ్ళు ఎత్తి చూపుతూ ఉంటారు. అంటే ఎవరికి తక్కువ కాదు, కానీ ఈ యొక్క సహజంగా వచ్చినటువంటి అసమానతల్ని ఒక బేసిస్ గా చేసుకున్నటువంటి సామాజిక వర్గీకరణ వచ్చింది. తెల్లవాళ్ళు వాళ్ళే గొప్పవాళ్ళుగా ఫీల్ కావడము, భారతీయుని తక్కువగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, శిల్పా శెట్టి బిగ్ బాస్ దాంట్లో పాల్గొంటుంది. ఒక ఆమె దాంట్లో ఉన్నటువంటి తెల్ల మహిళ ఆమెను అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే రేషియల్ బ్రూటల్ అట్లాంటి అట్లా చేయడం అంటే ఆమె గొప్పగా చేసుకుంది, మిగతా వాళ్ళని తక్కువగా చేసింది. అంటే ఇది ఉదాహరణకి ఎందుకు చెప్పానంటే అక్కడ వర్గీకరణ అంటే మనిషి సామాజిక వ్యవస్థలో ర్యాంకింగ్ అన్నట్టు, పైన, మధ్యలో మరియు కింద. ఈ యొక్క దీన్ని మనము సామాజిక వర్గీకరణ అని చెప్పుకోవచ్చు. సోషియాలజిస్టులు అంటే సమాజ శాస్త్రంలో ఇది సోషల్ స్ట్రాటిఫికేషన్ అని చెప్పుకుంటారు. ఇది మానవ సంబంధాల సమితి. అంటే ఇది ఈ యొక్క సంబంధాలు అనేవి దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇవి విశ్లేషణాత్మకంగా మరియు వర్గీకరణ అనేది సామాజిక యూనిట్ల మూల్యాంకన ర్యాంకింగ్ గా భావించబడుతుంది. అంటే అర్థం ఏంటి అంటే ఒక సమాజాన్ని అర్థం చేసుకునేటప్పుడు మూల్యాంకన చేయడం అంటే ఒక కులం వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది, చదువు ఎట్లా ఉంది, లేకుంటే వాళ్ళు రాజకీయాలలో ఎలా ఉన్నారు అనేది ఒకవేళ మీరు మూల్యాంకన చేశారనుకోండి, అది ఎట్లా తెలుస్తుంది అంటే ఇవన్నీ ఎందుకు మనం సార్ మీరు అడగవచ్చు, సార్ మనం ఇట్లా ఈ వర్గాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే మనం ఇవి కులాల గురించి, మతాల గురించి, లేకుంటే పేదరికము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకు అండి అంటే ఇప్పుడు ఒక సమాజం వెనుకబడ్డదా లేకుంటే ముందుందా అని మూల్యాంకనం చేయాలనుకోండి, అప్పుడు మనకు ఈ సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది ఒక మూల్యాంకనం చేయడానికి అది మనకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చెప్తాను, ఈరోజు సచార్ కమిటీ రిపోర్ట్ ప్రకారము భారతదేశంలోని ముస్లింలు వెనుకబడి ఉన్నారనేది అది జస్టిస్ రాజేందర్ సచార్ గారు చెప్పారు. అది ఎట్లా చెప్పారు, వాళ్ళు మూల్యాంకనం చేశారు. ఈ విధంగా వీళ్ళు సామాజికంగా ఎలా ఉన్నారు, ఆర్థికంగా ఎలా ఉన్నారు, రాజకీయంగా ఎలా ఉన్నారు, చదువు పట్ల ఎట్లా ఉన్నారు, ఉద్యోగస్తులలో వీళ్ళు ఎలా ఉన్నారు, ఆ తర్వాత వేరే పరిశ్రమలలో ఎలా ఉన్నారు అనేది తెలిసింది. అంటే ఈ మూల్యాంకన చేయడానికి ఈ వర్గీకరణ అనేది ఒక 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 సాధనంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఒక సామాజిక శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం ఒక స్త్రీల పరిస్థితి తెలుసుకోవాలనుకోండి, అది ఎట్లా వాళ్ళని మూల్యాంకనం చేయాలి. గాంధీ గారి టైంలోనూ ఇప్పటికీ స్త్రీల పరిస్థితి ఏంటనేది మీరు ఒక మూల్యాంకనం చేయాలనుకుంటే అది ఎలా మీరు చేయగలుగుతారు అంటే వాళ్ళ చదువు ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లాంటివన్నీ తెలుసుకుంటేనే కదా మీరు చేయగలిగేది. అంటే ఇట్లా వాళ్ళు మొత్తంగా మూల్యాంకనం చేయడానికి ఈ యొక్క సామాజిక వర్గీకరణ లేకపోతే ఈ యొక్క యూనిట్ అనేది మనకు ఉపయోగపడుతుంది.
సామాజిక వర్గీకరణ యొక్క కొలతలు మరియు స్థావరాలు అంటే ఇవి ఈ యొక్క వర్గీకరణ కొలతలు అంటే ఇది ఏంటి, వాట్ ఈస్ ద బేసిస్. బేసిస్ అంటే అది మనం ఏ రకంగా మనం దీన్ని కొలవగలుగుతాం అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోవచ్చు. సామాజిక వర్గీకరణ యొక్క స్థావరాలు లేదా కొలతలు ఇచ్చిన సమాజంలోని వ్యక్తులను కేటాయించడానికి రూపొందించబడిన విభిన్న స్థాయిల భేదాన్ని సూచిస్తాయి. భేదాన్ని అంటే ఈ యొక్క భేదం అంటే ఉన్నవాడు లేనివాడు మధ్య సహజ ఉన్నటువంటి వ్యక్తులు, ఇట్లా ఈ యొక్క భేదాన్ని మనకు సామాజిక వర్గీకరణ అనేది తెలియజేస్తుంది. సామాజిక అసమానతలు రూపాన్ని తీసుకుంటాయి. సహజ అసమానతలు సామాజిక అసమానతల రూపాన్ని తీసుకుంటాయి. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఒక అసమానత. ఇప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలకు పుట్టినప్పుడు వచ్చేటువంటి ఒక అసమానత, వాళ్ళు శారీరకంగా ఆడవాళ్ళు వేరుగా ఉంటారు, అబ్బాయిలు వేరుగా ఉంటారు. ఈ అసమానత అనేది ఇది సహజ సిద్ధమైనటువంటి అసమానత అనేది ఒక సామాజిక అసమానతగా మారడం అనేది భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. ఇదే కాకుండా మీకు కలర్ అంటే ఒక తెల్లగా ఉండడం వల్ల మీరు సినిమాలలో కవులు పాటలు ఎవరి గురించి రాస్తారు ఎక్కువగా, ఏదో అందమైన అమ్మాయి అని, తెల్ల అమ్మాయి అని, ఆ అమ్మాయి అని, లేకుంటే అబ్బాయిని ఒక అందమైన అబ్బాయి అని, తెల్ల అబ్బాయి అని అతన్ని అంటే దాని అర్థం ఏంటి, ఒక చర్మ సౌందర్యాన్ని నువ్వు పైకి లేపుతున్నావు అని. అదే సినిమాలలో వాళ్ళు హీరోలు గాను హీరోయిన్లు గాను వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటి, వివక్షత వర్గీకరణ యొక్క సహజంగా వచ్చినటువంటి అసమానతలు ఇవి సామాజిక అసమానతలుగా మారుతున్నాయి. ఇప్పుడు నల్లవాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు హీరోయిన్గా పనికిరారు. అంటే పనికిరారు అంటే తీసుకోవడం లేదు, పనికి వస్తారు. వాళ్ళలో ఎంతో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ సినిమా పరిశ్రమ అనేది ఒక తెల్ల వాళ్ళకు మాత్రమే సంబంధించింది. అదే కాదు, ఇంకా మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీ తీసుకోండి, లేకపోతే టీవీ పత్రికా రంగం తీసుకోండి, టెలివిజన్ ఛానల్స్ తీసుకోండి, మాస్ మీడియా ఎక్కువగా తెల్ల రంగున్న వాళ్ళని యాంకర్స్ గాను అట్లా పెట్టడం జరుగుతుంది. అంటే ఇదేంటి, ఇది వర్గీకరణే కదా. ఇది సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఒక చర్మ మన వర్ణాన్ని వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు. ఒక తెల్లమ్మాయి ఒక నల్లమ్మాయి ఒక జాబ్కి వెళ్తే ఒక టీవీ స్టూడియోకి ఆ తెల్లమ్మాయిని ఎక్కువ ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అది నల్లవాళ్ళు అయితే సైడ్ డాన్సర్లు గాను, వెంకట డాన్సర్లు గాను, మేకప్ మ్యాన్ గాను ఇట్లా ఉండిపోవడం జరుగుతుంది. అంటే ఒక సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఒక చర్మ యొక్క మనకు కళలు అది సహజ సిద్ధమైన అసమానత అది సామాజిక అసమానతగా మారుతుంది అనేది ఇక్కడ నేను ఉదాహరణ చెప్తున్నా. సినిమా పరిశ్రమ అనేది అన్నిటికంటే ఎక్కువగా అసమానతల్ని ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అంటే, సినిమా పరిశ్రమ అనేది చాలా ప్రభావవంతమైనటువంటి పరిశ్రమ. అది టీవీ పరిశ్రమ కానివ్వండి, లేకుంటే అది న్యూస్ పేపర్ పరిశ్రమ కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని కోట్ల మందిని ప్రతిరోజు అవి ప్రభావితం చేస్తాయి. ఆ దాంట్లో ఉంటాయి, ఇవన్నీ ఈ అసమానతలు ఉంటాయి కాబట్టి దాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పాను. మీరు అందుకనే ఈ మధ్యలో ఆఫ్రికన్ రైటర్స్ చూసుకుంటే వాళ్ళు చాలా రాశారు దీని మీద. మాయా ఆంజలిన్ అనే ఒక అమెరికన్ కవయిత్రి ఉంది, ఆమె రాసింది స్టిల్ ఐ రైజ్ అని. స్టిల్ ఐ రైజ్ అనే పదపోయాను, మీరు నన్ను ఎంతైనా అనుకుంటవచ్చు, బట్ నేను ఒక గాలి ధోనులాగా, నేను ఒక మట్టి రేణువులాగా మళ్ళీ లేస్తాను ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగానే ఆమె రాయడం జరిగింది. అంటే ఇట్లాంటి ఆమె నల్ల జాతీయ స్త్రీ, అమెరికాలో మొత్తం అమెరికా దేశాన్ని కట్టింది నల్లవాళ్ళు. ఆ తర్వాత అమెరికా సమాజాన్ని వాళ్ళు ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. కానీ ఈరోజు జైళ్ళల్లో కానివ్వండి, లేకపోతే వేరే చోట వాళ్ళ యొక్క నల్లవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు ఎక్కువ ఉన్నారు అంటే తెల్లవాళ్ళు వివక్షత చూపించడం వల్ల నల్లవాళ్ళ మీద. మీరు మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఈ యొక్క వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి అతన్ని మానవ హక్కుల ఆయన కార్యకర్త, ఆయనను చంపడం జరిగింది. ఎందుకు చంపడం జరిగింది అంటే ఈ నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అనే ఒక సహజమైన ఒక అసమానత అది ఒక సామాజిక అసమానతగా దారితీసింది. వాళ్ళు నల్లవాళ్ళు వాళ్ళని అది చాలా మంది ఎక్కువ రేపుకి గురవుతూ ఉంటారు. అంటే ఉదాహరణ ఇప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటే నల్లవాళ్ళ జీవితం కూడా జీవితమే అనే ఒక ఉద్యమం మీరు ఈ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో, అమెరికా ఎలక్షన్స్ లో తీసుకునే ఉంటారు. అంటే దీని ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు సమాజంలో వచ్చినటువంటి సహజ అసమానతలు అనేటివి
అవి సామాజిక అసమానతల రూపం తీసుకున్నాయి అనేది చెప్పడానికి ఈరోజు మీకు ఈ ఉదాహరణ చెప్పవలసిన అవసరం వచ్చింది. దీంతో పాటుగా అంటే మూడు ప్రధానమైనటువంటి ఆధారాలు ఉన్నాయి సామాజిక అసమానతలకి. ఒకటేమో వెల్త్ అంటే డబ్బు ఇవన్నీ, రెండోదేమో పవర్ అంటే నువ్వు రాజకీయ అధికారమే కానివ్వండి, నీ కులంలో పుట్టడం వచ్చినటువంటి అధికారమే కానివ్వండి, ఇంకోటి ఏంటంటే స్టేటస్, పవర్, క్లాస్, స్టేటస్, పవర్. స్టేటస్ అంటే నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, ఏ వర్ణంలో పుట్టావు అనే దాన్ని బట్టి ఉంటుంది. సామాజిక వర్గీకరణ యొక్క పునాదులు ఎక్కడ ఉన్నాయి. మూడవ పునాది ఏంటంటే పవర్ అంటే నువ్వు రాజకీయ అధికారంలో ఏ విధంగా ఉన్నావు, నీకు ఎటువంటి రాజ్యం ఉన్నాయి అనేది పవర్. అంటే ఒక మనిషి తన విల్లుని అంటే తన యొక్క అభిప్రాయాన్ని వేరే వాళ్ళ మీద ప్రభావం చూపించడాన్ని దాని పవర్ అని అంటారు. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు అనుకోండి, రమేష్ అండ్ ఇంకెవరైనా పవన్ ఉన్నారు అనుకోండి. రమేష్ అనే వ్యక్తి తన యొక్క అభిప్రాయాన్ని పవన్ మీద కనుక అతని అభిప్రాయంగా చేయగలిగితే, ప్రభావం చేయగలిగితే దాన్ని మనం పవర్ అని చెప్పవచ్చు. అంటే ది విల్ ఆఫ్ రమేష్ ఈస్ వర్కింగ్ ఆన్ పవన్ రమేష్ చెప్పినట్టు వింటాడు. దీన్నే మనం పవర్ అని అంటారు. ఇది ఒక సామాజిక వర్గీకరణకి ఇది ఒక ప్రధాన కారణం. క్లాస్, స్టేటస్ అండ్ పవర్, ఈ మూడు కూడా మీకు సామాజికంగా వర్గీకరణ ప్రధాన కారణాలు అనేది మనకు ఇక్కడ సమాజ శాస్త్రంలో అర్థమవుతుంది. వీటితో పాటుగా ఇంకొన్ని ఉన్నాయి. అవేంటి అంటే అది సెక్స్, జెండర్, ఇంకా సెక్స్, జెండర్ మరియు కలర్. ఆ తర్వాత ఏజ్ అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి ఒక సామాజిక వర్గీకరణకు అదొక స్థావరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఏజ్ అనేది కూడా చాలా ముఖ్యము అంటే, మీ అందరికీ తెలుసో లేదో, ఆఫ్రికన్ సొసైటీ అనేది ఒక స్టేట్లెస్ సొసైటీ. అంటే వాళ్ళకు ఒక ఆఫీస్ ఉండదు, ఒక రాజ్యం ఉండదు. గిరిజన సమాజాలలో మనకు ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక పెద్ద నగరము, దానికి ఒక రాజ్యము, ఒక కమిషనర్స్ ఇవన్నీ ఉంటారు. మీరు అదే ఖమ్మం జిల్లాలో ఒక చిన్న అడవిలోకి పోయారనుకోండి, అక్కడ రాజ్యము, ఆ తర్వాత పెద్ద పెద్ద ఆఫీసులు అంత సహజ సిద్ధంగా బతుకుతూ ఉంటారు. ఇట్లాంటి సమాజాలలో అంటే ఎక్కడైతే గిరిజన సమాజం ఉందో, ఎక్కడైతే స్టేట్లెస్ సొసైటీ, దీన్ని ఏమంటారంటే ఇక్కడ మనకు సభ్య సమాజం అని మనం చెప్పుకున్నటువంటి ఈ సమాజం కాకుండా ఒక సీదా సాదా సమాజం, అడవిని ఆధారంగా చేసుకుని బతికే అడవి బిడ్డల జీవితం అనేది చాలా చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళకు ఒక ఆఫీస్ ఉండదు, ఒక రాజ్యం అంటే ఉండదు. అట్లాంటి చోట్లలో అది మనం లోపల పోయిన కొద్ది కొన్ని తెలుసుకుందాము. అట్లాంటి చోట్లలో వర్గీకరణ అనేది వయసు మీద ఆధారపడి ఉంటుంది. వయసు మీద ఆధారపడి ఉంటుందంటే అక్కడ బేటా అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆ బేటా చేసిన తర్వాత వాళ్ళని పెద్ద వేటగాడు, ఆ తర్వాత చిన్న వేటగాడు, సీనియర్ బ్యారియర్, జూనియర్ బ్యారియర్ అని ఇట్లా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ ఏజ్ సెట్ అంటే అక్కడ వర్గీకరణ అనేది ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నీ డబ్బు, హోదా, అమ్మాయివా అబ్బాయివా ఇట్లాంటివి కూడా తక్కువ. అక్కడ మీకు ఏమైనా కానీ ఏజ్ అనేది ఆఫ్రికన్ సొసైటీలో కానివ్వండి, అది ఇండియన్ సొసైటీలో కానివ్వండి, ఈ యొక్క గిరిజన సమాజాలలో వయసు మీద ఆధారపడి మనకు సామాజిక వర్గీకరణ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక అబ్బాయి పుట్టినప్పుడు వాని ఏజ్ ఉన్న వాళ్ళ సెట్ ఆఫ్ పీపుల్ అంటారు. వాని సెట్ ఆఫ్ పీపుల్ తోటి వాడు తిరగడం మొదలు పెడతాడు. చిన్నపిల్లప్పుడు 8, 7 వరకు ఉన్నాడు అనుకోండి, వాని వయసు ఉన్న పిల్లలతో తిరుగుతాడు. ఆ తర్వాత వాడిని కొంచెం టెక్నిక్ వచ్చిన తర్వాత వాడు వేరే సెట్ ఆఫ్ ఏజ్ లోకి మారుతాడు. అంటే ఒక రకంగా ప్రమోషన్ వచ్చినట్టు, మనం పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐకి వచ్చినట్టు అట్లాంటి ఉదాహరణ చెప్తున్నాను. ఇట్లా ఏజ్ సెట్ మీద ఈ యొక్క ఆఫ్రికన్ సొసైటీ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం కొంచెం లోపల పోయిన తర్వాత తెలుసుకుందాము. అంటే మనకి 3 విషయాలే కాకుండా మరికొన్ని సామాజిక వర్గీకరణకు దారితీస్తాయి. అవి వయస్సు, సెక్స్ అంటే లింగము మరియు రంగు. ఈ 3 కూడా చాలా. వీటితో పాటు ఎథ్నిసిటీ అంటారు. ఎథ్నిసిటీ అంటే దాన్ని ఈ తెలుగులో అదేంటి మనం వాళ్ళ యొక్క కల్చర్ అని చెప్పుకోవచ్చు. ఈ 4 కూడా ఇవి కూడా చాలా ఆధారాలుగా సామాజిక వర్గీకరణకు పనికొస్తాయి. ఇవి ఏ విధంగా పనికొస్తాయి, ఏ విధంగా వీటిని ఆధారంగా చేసుకుని సామాజిక అసమానతలు వస్తాయి అనేది
మనం ఇంకొంచెం లోపలికి పోయిన తర్వాత, పాఠం లోపలికి పోయిన తర్వాత తెలుసుకుందాం. తరగతి అనేది ఏంటి? క్లాస్ అంటే ఇది సంపదలో భేదాన్ని సూచిస్తుంది. అంటే ఎక్కువ సంపద ఉన్న వాళ్ళు, తక్కువ సంపద ఉన్న వాళ్ళు, ఆ తర్వాత మధ్య తరగతి అనేది దీనికి మనకు అర్థమవుతుంది. అంటే తరగతి అంటే మీకు కార్ల్ మార్క్స్ చెప్పిన దాని ప్రకారం చెప్పాలంటే ఏ క్లాస్ ఆఫ్ పీపుల్ అంటే ఒక 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 కొంత సంపదను కలిగి ఉన్న వాళ్ళని క్యాపిటలిస్ట్ అని, ఆ తర్వాత మిడిల్ క్లాస్ అని, ఆ తర్వాత లోయర్ క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. అంటే కొంతమంది ఎక్కువగా సంపదను కలిగి ఉంటే వాళ్ళని హై క్లాస్ అని, ఆ తర్వాత మధ్య తరగతిగా ఉంటే మధ్య రకమైనటువంటి దాన్ని కలిగి ఉంటే దాన్ని మధ్య తరగతి అని, ఆ తర్వాత వర్కింగ్ క్లాస్ అంటే అది తక్కువ సంపదను కలిగి ఉంటే వాళ్ళని వర్కింగ్ క్లాస్ అని చెప్తారు. ఈ 3 రకాలైనటువంటి క్లాస్ అనేది ఇది ప్రధానమైనటువంటి సామాజిక వర్గీకరణకు దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు. మీరు అమెరికన్ సమాజం చూసుకుంటే, లండన్ సమాజం చూసుకుంటే, బ్రిటన్ సమాజము, ఆస్ట్రేలియా, యూకే, యూరప్ ఇవన్నీ కూడా ఇవి తరగతి మీద ఆధారపడినటువంటి సమాజాలు. ప్రతి గంటకింత ఒక కార్మికుడిని అక్కడ లెక్కలు ఉంటాయి. భారతదేశం ఇంకా అంత డెవలప్ కాలేదు, కానీ ఆ రకంగా తరగతి మీద ఆధారపడి ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది తరగతి సమాజం. అంటే అందుకనే పెన్ని ఒక అమెరికాలో డ్రీమ్ ఏంటంటే నువ్వు ఏదైనా చేయి కానీ డబ్బులు సంపాదించు, అమెరికన్ డ్రీమ్ అంటారు. నువ్వు డాలర్లు సంపాదించనేది అక్కడ ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా పనిచేస్తుంది. అమెరికన్ డ్రీమ్ అనేది ఇట్లా నువ్వు అంటే ఒక సాదాసీదా వ్యక్తి కూడా అమెరికాలో రిచెస్ట్ మ్యాన్ కావచ్చు అనేది అమెరికన్ డ్రీమ్. అట్లా అంటే డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. అదొక తరగతి సమాజం అని చెప్పుకోవచ్చు అమెరికా అనేది. అదేవిధంగా యూరప్ కూడా మొత్తం తరగతి సమాజంగా మనము అంటే క్లాస్ సొసైటీగా మనం చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడు అంటే ఈ యొక్క క్యాపిటలిస్టులు మనకి వర్కింగ్ క్లాస్ ఉంటారని చెప్తారు. ఇది తరగతి అనేది అది భారతదేశం కూడా అది వర్తిస్తుంది. భారతదేశంలో కూడా ఉన్నత వర్గాల వాళ్ళు అంటే పరిశ్రమలు ఉన్న వాళ్ళు మీరు ఊళ్ళో చూస్తూ ఉంటారు. భూస్వాములు ఒక్కొక్క దగ్గర 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు, 50 ఎకరాలు భూమి ఉంటుంది, వాళ్ళని భూస్వాములు అంటారు. అదేవిధంగా 2-3 ఎకరాలు భూమి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని చిన్నకారు సన్నకారు రైతులు అని అంటారు. అదేవిధంగా కూలీలు అంటే ల్యాండ్ లెస్ పీపుల్, వాళ్ళకి ఏమి ఉండదు, ఆ రోజు కూలీ చేసుకుంటేనే ఆ కూలీ డబ్బులు వచ్చిన దాంతో వాళ్ళు తమ యొక్క జీవితాన్ని గడపడం జరుగుతుంది. అంటే ఒక గ్రామం అక్కడ భూస్వామ్య వర్గము, చిన్న సన్నకారు రైతు వర్గము మరియు వ్యవసాయ కూలీలు, దినసరి వ్యవసాయ కూలీలు ఉంటారు. అదేవిధంగా మనం సిటీలు కనుక తీసుకుంటే ఉన్నత వర్గాలు అంటే పరిశ్రమల్ని కలిగిన వాళ్ళు, ఆ తర్వాత మేనేజరియల్ క్లాస్ అంటే మధ్యలో వీటన్నిటిని వాళ్ళు చేసేవాళ్ళు, ఆ తర్వాత మేనేజరియల్ క్లాస్, ఆ తర్వాత వర్కింగ్ క్లాస్ అని వీళ్ళు ఉంటారు. అంటే సిటీ యొక్క క్లాస్ అదేమో పల్లెటూరేమో భూమి మీద ఆధారపడి ఉంటుంది. ఈ మూడు రకాలుగా ఈ యొక్క తరగతులు ఉంటాయి. ఇది ప్రధానమైనటువంటి సామాజిక వర్గీకరణ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానమైనటువంటి సామాజిక స్థావరం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుండి ప్రధానంగా తయారీ మరియు పరిశ్రమ ఆధారంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ రకంగా తరగతి అనేది క్లాస్ ఈజ్ ఏ ప్రధానమైనటువంటి ఒక సామాజిక వర్గీకరణగా చెప్పుకోవచ్చు. మీకు కార్ల్ మార్క్స్ యొక్క కొటేషన్ చెప్పాలంటే ఆల్ ది హిస్టరీ ఈజ్ హిస్టరీ ఆఫ్ క్లాస్ స్ట్రగుల్ అన్నాడు. అంటే ప్రపంచ చరిత్ర మొత్తం కూడా ఈ యొక్క వర్గాల యొక్క పోరు అని చెప్పారు. అదే శ్రీశ్రీ మాటలో చెప్పాలంటే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణము, ప్రపంచ చరిత్ర మొత్తము పరపీడన పరాయణత్వం, అంటే ఉన్నవాడు లేని వాడిని హింసించుకొని తినడం, లేకుంటే అట్లా వాళ్ళని హింస చేయడం. శ్రీశ్రీ గారు చెప్పింది, మార్క్స్ చెప్పింది, ఇవన్నీ కూడా తరగతి వైజ్ ఎన్నో కవితలు వచ్చాయి. శ్రామికుల మీద, కూలీల మీద, ఆ తర్వాత మధ్య తరగతి మీద వాళ్ళు ఏ విధంగా వీళ్ళు దోపిడీకి గురవుతున్నారు. ఆర్ నారాయణ మూర్తి లాంటి వాళ్ళు ఎన్నో సినిమాలు తీశారు, దోపిడీ ఏ విధంగా జరుగుతుంది అనేది. ఇవన్నీ కూడా మనకు తరగతి సినిమా అంటే క్లాస్ స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు. మీరు హిందీలో కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి. మీరు కే అబ్బాస్ ప్రసిద్ధిగాంచినటువంటి సినిమాలు కూడా ఎన్నో కూడా ఆయన ఒక పేదవాడు పట్టణానికి వచ్చినప్పుడు వాడు ఏ విధంగా జాగోరాహో సినిమా అనేది కొన్ని మిలియన్స్ కొన్ని కోట్ల మంది చూశారు ప్రపంచవ్యాప్తంగా.
అది తరగతి మీద ఆధారపడి ఉంటుంది. అంటే మొత్తం సమాజం అనేది ఈ యొక్క క్లాస్ పర్స్పెక్టివ్ అంటారు. అంటే నువ్వు సమాజాన్ని చూసే విధానము మనకు ఏ విధంగా ఉంటుంది అనేది అది క్లాస్ పర్స్పెక్టివ్ అంటారు. దీన్నే మనం మరి ఏఆర్ దేశాయిని తీసుకున్నారు అనుకోండి. ఏఆర్ దేశాయి సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అనే పుస్తకం కూడా ఆయన ఈ యొక్క తరగతి బేస్ మీదనే ఆధారపడి చేశాడు. అంటే క్లాస్ బేస్ మీదనే ఆధారపడి చేశాడు. ఆయన ఏమంటాడు అంటే భారతదేశం యొక్క పల్లెటూర్లు ఈ సిటీలు అనేటివి ఒక శాటిలైట్స్ గా ఉండి వర్గ దోపిడీ జరిగింది అని చెప్తాడు. అంటే అది పట్టణాలు మాంచెస్టర్ కు మన మన పత్తి పోవడము, మన బొగ్గు పోవడము, ఈ విధంగా దోపిడీ అంటే క్లాస్ పర్స్పెక్టివ్ నుంచి భారతీయ సమాజాన్ని చూడటం. అది బిపిన్ చంద్ర కానివ్వండి, లేకుంటే రవీంద్ర థాపర్ కానివ్వండి, ఇప్పుడు భారతదేశంలో చాలా మంది వర్గ దృక్పథంతో భారతీయ చరిత్రను చూశారు. వర్గ దృక్పథంతో భారతీయ గ్రామీణ ప్రాంతాన్ని చూశారు. వర్గపోరు చేశారు, వర్గ సినిమాలు తీశారు, వర్గ కవితలు రాశారు. వర్గం అనేది వర్గ విముక్తి అనేది ప్రపంచ విముక్తి అని చెప్పారు. అది ఒక శ్రామికుడైనా కానివ్వండి, ఒక వ్యవసాయదారుడైనా కానీ వర్గం నుంచి విముక్తి పొందితే, అంటే వర్గ దోపిడీ నుంచి విముక్తి పొందితే అది విముక్తి పొందినట్టే అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వర్గం అనేది మీరు మీరు అంటే ఎంత ఎంత ప్రధానమైనటువంటి అంశమో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణలు అంటే, ఈ వర్గ దోపిడీ అనేది, వర్గం అనేది ఒక సమాజంలో ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మనం కూడా ఎన్నిసార్లు మనం ఒక పేదవాన్ని చూసి మనం వారిని చీకొట్టడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఈ సమాజం మనం అందరం కూడా ఈ తరగతి ఆలోచన అంటే క్లాస్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించడము, పక్క మనిషిని పేదవాడిని మనం పెద్దగా చేయకపోవడం అనేది జరుగుతుంది. అంటే దీని సామాజిక వర్గీకరణ అనేది ఇట్లా ఈ యొక్క తరగతి అంటే క్లాస్ దాని మీద ఆధారపడడం అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇది కార్ల్ మార్క్స్ మహాశయుడు ఆయన దస్ క్యాపిటల్ అనే పుస్తకం రాశాడు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు, ది ఫిలసాఫికల్ మ్యాన్స్క్రిప్ట్స్ ఆఫ్ ది సొసైటీ అని రాశాడు. ఆ తర్వాత ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అంటే అప్పుడు 18-19 శతాబ్దంలో వర్గ దోపిడీ, ఒక్కొక్క కార్మికుడు 18 గంటలు పనిచేయవలసినటువంటి అవసరం ఉండేది. ఇప్పుడు 8 గంటలు పనిచేయాలి. అంటే ఒక వ్యక్తి 18 గంటలు పనిచేసినప్పుడు ఇక వాడు చదవడు, పడుకునేది ఎప్పుడు, వాడు ఆహారం తీసుకునేది ఎప్పుడు, వాడికి ఆరోగ్య పరిస్థితి ఏంటి. మీరు అమ్మ అనే ఒక నవల అంటే అది మ్యాక్సిమ్ గోర్కీ గారు రాశారు. అది వర్గ దృక్పథంపై ఆధారపడింది. భారతదేశంలో కూడా అట్లాంటి నవలు చాలా వచ్చాయి. అంటే ఇట్లా తరగతి అనేది అంటే ఒక కార్మికుడు, ఆ తర్వాత మధ్య తరగతి, ఆ తర్వాత ఉన్నత వర్గాల వాళ్ళు, ప్రపంచ చరిత్ర మొత్తం ఒక వర్గపూర్వం అని కార్ల్ మార్క్స్ చెప్పాడు. అంటే వర్గం అనేది ఇంత గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఈరోజు చాలా ఉద్యమాలు చూస్తూ ఉంటారు. కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానివ్వండి, లేకపోతే స్త్రీవాద ఉద్యమాలు కానివ్వండి, నక్సలైట్ ఉద్యమాలు కానివ్వండి, మావోయిస్ట్ ఉద్యమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక సమసమాజాన్ని అభివృద్ధి చేయాలి. ఈ తరగతి క్లాస్ అనే దాని మీదనే ఇది ఆధారపడి, ఈ యొక్క వర్గ పోల్ మీదనే ఇదంతా ఆధారపడి ఉంటుంది అనేది వీళ్ళు చెప్పారు. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తుంది అంటే, ఈ క్లాస్, ఈ తరగతి అనేది ఈ యొక్క చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. అది వర్గీకరణలో అది ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ అందరికీ తెలుసు, కొంతమంది దగ్గర ఒక శాతం ప్రజల దగ్గర ఏమంటే మొత్తం ప్రపంచ వ్యవస్థ, ప్రపంచ సంపద అనేది 1% ప్రజలలో 50% ఉంటే, మిగతా 50% అనేది వేరే వాళ్ళు 99% ప్రజల దగ్గర ఉంది. అంటే దీని అర్థం ఏంటి? 1% ప్రజలు ప్రపంచాన్ని వాళ్ళు నడుపుతున్నారు. ఉదాహరణకు మీరు టీవీలో అందరూ యాపిల్ ల్యాప్టాప్ వాడతారు, యాపిల్ ఫోన్స్ వాడతారు. అది ఒక 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 వానికి పోతాయి ఆ డబ్బులన్నీ. మీరు గూగుల్ వాడతారు, అట్లా వాట్సాప్ వాడతారు, ఆ డబ్బులన్నీ వానికి పోతాయి. అంటే దాంట్లో ఉన్న కార్మికులు, ఇప్పుడు ఎలన్ మాస్క్ ఉన్నాడు, ఎలన్ మాస్క్కి ఆ డబ్బులన్నీ పోతాయి. అతను కోక్ కంపెనీ ఉంది, ఆ తర్వాత చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు బట్టలు వాడడం, షూ వాడడం, ఇవన్నీ కూడా కొన్ని బ్రాండెడ్ కంపెనీలనే వాడతారు. అంటే మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతాయి? మరి కార్లు వాడుతున్నారు అనుకోండి, మీరు ఓన్లీ పలానా కార్ మాత్రమే వాడతారు. ఇట్లాంటివన్నీ కూడా, ఇవన్నీ ప్రపంచీకరణలో ఇవన్నీ మీరు వాడుతూ ఉంటారు. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి డబ్బులు పోతాయి. అంటే దీన్ని ఏమవుతుంది, సమాజం అనేది ఉన్నత వర్గం, మధ్యవర్గం, ఇట్లా కార్మిక వర్గం అనేది ఇట్లా వర్గీకరణ అనేది చాలా జరిగింది అనేది మనము చెప్పుకోవచ్చు. అందుకనే జాన్ పెర్కిన్స్ అనే వ్యక్తి రాస్తాడు ఏమనంటే, మనము ఒక విషవలయంలో ఉన్నాం. అంటే ఈ యొక్క పెట్టుబడిదారులు ఈ వస్తువుల్ని విక్రయించే వాళ్ళు వాళ్ళ వస్తువుల్ని అమ్ముకోవడానికి 3వ ప్రపంచ దేశాలని ఒక టార్గెట్ గా చేసుకుని
వాళ్ళు వస్తువుల్ని అమ్ముతారనేది జాన్ పెర్కిన్సన్ ఒక దళారి పశ్చాత్తాపం అనే పుస్తకంలో ఆయన రాయడం జరిగింది. ఆయన ఏమంటాడు అంటే ఒక 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 సాదాసీదా మనిషి అంటే వాళ్ళకి ఒక చిన్న చిన్న కూలీకో ఇప్పుడు ఒక చిన్న వ్యవసాయం చేసుకునే వానికో లేకపోతే అరటి పండ్లు అమ్ముకునే ఒక బండి కొట్టు లాంటి ఒక వాన్లో ఆశలను రేగొట్టి వాళ్ళకి ఒక రంగుల కళ లాంటి ఒక జీవితాన్ని గురించి నీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం అంతా నీ చేతిలో ఉన్నట్టే, నీ ఇంట్లో టీవీ ఉంటే నీ ప్రపంచం అంతా నీ చుట్టూ ఉన్నట్టే, ఇట్లాంటి అన్ని రంగుల కళ ఒక జీవించి వాడిని అన్ని వస్తువులు అంతటి టీవీలు సెల్ ఫోన్లు అన్ని కొనిపించి వాడిని అప్పుల ఊబిలోకి మార్చడం జరుగుతుంది. అంటే ఇట్లా దీన్ని అప్పుల ఊబిలోకి మార్చి ఆ తర్వాత మనుషుల్ని పీడించడం, భారతదేశం లాంటి దేశాలను పీడించడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసో లేదో ఈరోజు భారతదేశం అనేది ప్రపంచానికి ఒక పెద్ద అప్పు, మనం కొన్ని కోట్ల రూపాయల అప్పు ప్రపంచాలుగా ఉన్నాం. మనం అసలు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మనం కొనే తీరు, మనం కొనే వస్తువులు ప్రతిదీ కూడా దీన్ని ఏమంటారు ఇంపీరియలిజం అంటారు ఇంగ్లీష్లో. అది ప్రపంచవ్యాప్తంగా మారిపోయింది. మనం ప్రతిదీ కూడా విదేశీ కంపెనీలు విదేశీ వాటి మీదనే ఆధారపడి ఉంటాం. అంటే ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇదంతా కూడా ఒక తరగతి మీద ఆధారపడింది. సమాజం అనేది అది దేశాలు కానివ్వండి లేకపోతే మన దేశంలో కానివ్వండి ప్రపంచ దేశాలలో ఎక్కడైనా కానివ్వండి ఈ తరగతి అనేది ఈ క్లాస్ అనేది ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గీకరణకు దారితీస్తుంది అనేది నేను చెప్పొచ్చు. అసలు దీని మీద మీ అందరికి ఒక క్లాస్ తీసుకోవచ్చు నేను, అంటే మొత్తం దీని మీద ఒక పెద్ద లెసన్ చెప్పొచ్చు. కానీ మనం ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఈ తరగతి అనే దానితో ఇక్కడితో ముగించి తర్వాత దానికి వెళ్ళిపోదాం. అధికారం అంటే ఏంటి అంటే దాని పవర్ అంటారు. దీనికి ఒకే ఒక ఉదాహరణ మార్క్స్ వెబర్ ఏం చెప్తాడు అంటే ఒక వ్యక్తి తన యొక్క అభిప్రాయాన్ని వేరే వ్యక్తి మీద అతను ప్రభావితం చేయగలిగితే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు, దాన్ని అధికారం అని చెప్పుకోవచ్చు. ఈ అధికారం అనేది సమాజంలో ఎవరు కలిగి ఉంటారంటే వాళ్ళ పుట్టుక ద్వారా వచ్చిన ద్వారా కానివ్వండి లేకపోతే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అది డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు. డబ్బున్న వాళ్ళు ఎక్కువగా అధికారం మీద కూడా వాళ్ళు పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటారు. మీరు ఊర్లో తీసుకున్నారనుకోండి, ఎవరైతే వ్యవసాయదారులు పెద్ద ఉన్నారో వాళ్ళ యొక్క మాటనే ఊర్లో చెల్లుబడి చెందుతుంది. అది ఊర్లో ఒక కులం వాళ్ళకు ఎక్కువగా సంపద ఉండడం వల్ల వాళ్ళ మాటలు అందరూ వింటారు. అంటే ఇదేంటి వెల్త్ వెల్త్ అంటే ఈ యొక్క సంపద అనేది ఈ యొక్క అధికారానికి దారితీస్తుంది అనేది. అంటే వాళ్ళు చెప్పింది వింటారు, అంటే వీళ్ళు అతని వాళ్ళు చెప్పింది మాత్రం పక్కన వాళ్ళు వింటారు, వీళ్ళు చెప్పింది మాత్రం వాళ్ళు వినరు. దీన్ని ఏమంటారు అంటే మ్యాక్స్ వెబర్ ఏమంటాడు అంటే విల్ ఆఫ్ ది పీపుల్ అని చెప్తాడు. ఇది ఒక ప్రధానమైనటువంటి వర్గీకరణ అని చెప్పుకోవచ్చు. మీరు అదేవిధంగా తీసుకుంటే ఊర్లో మీకు పంచాయతీ ఆఫీస్ ఉందనుకోండి, సర్పంచ్ లేకపోతే మిగతా వాళ్ళు కూడా వార్డు మెంబర్లు కూడా ఈ భూస్వామి యొక్క మాట వింటారు, లేకుంటే ఈ యొక్క వీళ్ళ ఉన్నత వర్గాల వాళ్ళ మాట వినడం అనేది జరుగుతుంది. దీన్ని మనము అధికారాన్ని పవర్ అని అంటారు. దీన్ని మ్యాక్స్ వెబర్ ఆ యొక్క కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాన్ని కొంచెం విభేదిస్తూ ఆయన ఏమంటాడంటే ఈ యొక్క సామాజిక వర్గీకరణ అనేది ఈ యొక్క వాళ్ళు పుట్టిన దాన్ని బట్టి కూడా వాళ్ళు సమాజంలో వాళ్ళ స్టేటస్ బట్టి ఉంటుంది తప్ప ఒక పెట్టుబడిదారులు ఆ తర్వాత వాళ్ళు దూరిపోయే వాళ్ళు కాదు. దాంట్లో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అని కూడా ఉంటారని చెప్పొచ్చు. అంటే ఉదాహరణకి మైకేల్ జాక్సన్ ఉన్నాడు అనుకోండి, అతను ఒక కల్చరల్ ఐకాన్. అతను తన యొక్క బిల్లుని వేరే వాళ్ళని చూపించవచ్చు, అంటే అతను పవర్ కలిగిన వాడు. గాంధీ ఒక ఐకాన్, లేకపోతే పవర్ అంటే ఒక వాళ్ళ యొక్క బిల్లు నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఇందిరాగాంధీ ఉంది. ఇందిరాగాంధీ ఆమె యొక్క బిల్ అనేది కొన్ని కోట్ల మంది మీద ఆమె పవర్ పనిచేసింది. అంటే ఇది అది మనకు వర్గీకరణ అనేది ఈ యొక్క పవర్ మీద కూడా ఆధారపడి ఉంటుందని మ్యాక్స్ వెబర్ చెప్పాడు. అయితే ఈ పవర్ కూడా అది వాళ్ళు పుట్టిన హోదా కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఈ అధికారం అనేది ఆధారపడి ఉంటుంది అనేది మ్యాక్స్ వెబర్ మహాశయుడు చెప్పాడు. ఆ తర్వాత హోదా అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, కొన్ని కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు అది మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లండన్ కనుక తీసుకుంటే అక్కడ బ్రిటిష్ రాణి ఉంటుంది. ఆ రాణి పుట్టుకతోటే రాణి కాబట్టి వాళ్ళకి హోదా ఉంటుంది. వాళ్ళు పార్లమెంట్లో సభ్యులు కాదు, అటు లేబర్ పార్టీలో మెంబర్లు కాదు, ఇటు కన్జర్వేటివ్ పార్టీలోనూ వాళ్ళు మెంబర్లు కాదు. కానీ ఎందుకు మరి ఈరోజు బ్రిటిష్ రాణికి ఎక్కువగా గౌరవిస్తారంటే అది హోదా. అంటే వాళ్ళ కుటుంబంలో పుట్టారు, కొన్ని వందల సంవత్సరాలు ప్రపంచాన్ని ఏలారు కాబట్టి ఆ హోదా ఉంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నిన్న హైదరాబాద్ 8వ నిజాము ఆయన చనిపోవడం జరిగింది.
ఆయనకు ఒక హోదా ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆయనకి మన రాజ్య లాంఛనాలతోటి అతని యొక్క అవి చేస్తూ ఉన్నారు. అంటే ఇదేంటి, అతను పేదవాడు కావచ్చు, అతడు ఉన్నవాడు కావచ్చు, ఇప్పుడు ఇంకేమైనా కావచ్చు. ఇది హోదా అనేది కొంతమంది పుట్టుకతోటి లేకపోతే కొన్ని కారణాల వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇంకో ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక కులంలో పుట్టడం వల్ల, ఒక ఉన్నత కులంలో రాజుల కుటుంబంలోనూ గౌతమ బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు ఒక క్షత్రియ కులంలో పుట్టాడు, ఒక రాజవంశంలో పుట్టాడు. అతను దానివల్ల ప్రజలు అతన్ని గౌరవించడం, అతనికి అన్ని చేయడం. అంటే నువ్వు డబ్బు లేకపోవచ్చు, లేకుంటే నీకు పవర్ లేకపోవచ్చు, రాజకీయ అధికారం ఉండలేకపోవచ్చు, కానీ ఈ హోదా అనేది ఎట్లా వస్తుందంటే నీ పుట్టుక ద్వారా అది వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా దీన్ని అస్క్రిప్షన్ స్టేటస్ అంటారు. అంటే నీ పుట్టుక ద్వారా నీకు రావడం అనేది. ఇప్పుడు నువ్వు ఒక రాయల్ కుటుంబంలో పుట్టావు అనుకో, నువ్వు వద్దనుకున్నా కానీ నీకు ఆ హోదా వస్తుంది. నువ్వు పేదవానివైనా కానీ నీకు ఆ హోదా వస్తుంది. అదేవిధంగా కులంలో, భారతదేశంలో నువ్వు ఒక ఉన్నత కులంలో పుట్టావు అనుకో, ఒక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులంలో పుడితే నువ్వు పేదవానివైనా కానీ నీకు గౌరవం అనేది ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి, అందరు డబ్బు లేకపోవచ్చు, రాజ్యాధికారం లేకపోవచ్చు, కానీ నీకు ఏంటి, హోదా ఉంది. హోదా ఉండడం వల్ల నీకు గౌరవము, లేకుంటే దాన్ని సోషల్ క్యాపిటల్ అంటారు. రాబర్ట్ పుట్నం అనే అతను సోషల్ క్యాపిటల్ అంటారు. సోషల్ క్యాపిటల్ అంటే నీకు నువ్వు కులంలో పుట్టడం ద్వారా నువ్వు 10 మందిని నువ్వు ప్రభావితం చేయగలుగుతావు. ఉదాహరణకి కొంతమంది పెద్దవాళ్ళు పోయి, కొంచెం గౌరవం ఎక్కువ వాళ్ళు పోయి బ్యాంక్ లోన్ అడిగితే వాళ్ళ లోన్ దొరికే అవకాశం ఉంది. మరి అదే వేరే ఒక తక్కువ కులం వాళ్ళు అది పోయి లోన్ అడిగితే వాళ్ళకు అంటే వాళ్ళ నమ్మకం కుదరకపోవచ్చు. ఈ గౌరవము, ఈ హోదా అనేది ఇది ఎట్లా ఉంటుంది అంటే పుట్టుకతో అది అందించే లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. పుట్టుకతో సంక్రమించిన అటువంటి గుణం ఏదైనా ఆపాదించబడుతుంది. అంటే ఏమంటారంటే, ఒక కులంలో పుట్టడం వల్ల గొప్పలు ఎక్కువ ఆలోచించగలుగుతారు, మంచిగా రాయగలుగుతారు, మంచిగా చదువు చెప్పగలుగుతారు. మీరు ఉదాహరణకి ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిని తీసుకుంటే, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నత కులాల వల్ల ఎక్కువ ఉన్నారు. ఎందుకున్నారు అంటే వాళ్ళు భావించడం అట్లా మేము మాత్రమే పాఠాలు చెప్పగలగడం, అంటే ఈ హోదా వల్ల వాళ్ళు వచ్చిన వల్ల అది ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువగా ఈ యొక్క ఉన్నత కులాలు ఉన్నారని తెలుస్తుంది. అయితే దీన్ని మార్చే పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది. ఈరోజు దళితోపాధ్యాయులు కానివ్వండి, లేకుంటే బహుజన ఉపాధ్యాయులు, లేకుంటే స్త్రీలు చాలా ఉపాధ్యాయ వృత్తిలో రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నేను ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక పుట్టుకతో అనేది నీ యొక్క సామాజిక వర్గీకరణకు దారితీస్తుందని చెప్తున్నాను. ఒక కులంలో, ఒక ప్రాంతంలో, ఒక స్టేటస్ లో పుట్టడం వల్ల ఈ సమాజం అనేది నిన్ను ఎక్కువగాను, తక్కువగాను, మధ్యమంగాను ఇట్లా విభజిస్తుంది. మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇది ఉంది. ఇది ప్రొటెస్టెంట్ సభ్యుల పుట్టుకతో ఆనందించే గుణాత్మక లక్షణం. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రొటెస్టెంట్లు, ఆ తర్వాత క్యాథలిక్లు, ఆ తర్వాత రోమన్ క్యాథలిక్స్ అని ఇట్లా రకరకాల క్రిస్టియన్స్లలో, సిక్కులలో ఒక రకమైనటువంటి ఖత్రీ అనే ఒక కమ్యూనిటీ ఉంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఖత్రీకి సంబంధించినటువంటి ఒక తీగకు చెందిన వాళ్ళు. సిక్కు మతంలో ఈ ఖత్రీ అనే ఒక ఈ తెగకు చెందిన వాళ్ళకి హోదా ఎక్కువగా ఉన్నట్టు మనకు అంచనా అవుతుంది. అదేవిధంగా మనం ముస్లింలు తీసుకుంటే సయ్యద్ అనే ఒక అర్థం ఉంది. అంటే సయ్యద్ అంటే వాళ్ళు ఒక ప్రీస్ట్లీ కమ్యూనిటీ, అంటే వాళ్ళు పౌరోహిత్యం చేస్తారు, వాళ్ళు కొంచెం గౌరవం ఎక్కువ ఉంది. ఇట్లా హిందూ మతంలో బ్రాహ్మిన్స్కి, అదేవిధంగా క్రిస్టియన్స్లో సిరియన్ క్రిస్టియన్స్కి, కేరళకి వెళ్తే సిరియన్ క్రిస్టియన్స్ ఎక్కువ హోదా అదంతా ఉంది. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి ఉన్నారనేది ఒక హోదా అట్లాంటివి ఉన్నాయి. అంటే ఇవి ఇట్లా ఈ రకంగా నీ పుట్టుక అనేది ఏ విధంగా నిన్ను ఇది ఒక వర్గీకరణకు దారితీస్తుంది అనేది మనకు ఇక్కడ ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుంటాం. సామాజిక వర్గీకరణ అనేది సంపద, అధికారం మరియు ప్రతిష్టానం కాకుండా ఇంకా వేరే ద్వారా కూడా మనము రివార్డ్ చేసే వ్యవస్థ అని చెప్పుకున్నాం. దాంట్లో లింగము మరియు జాతి వంటివి కూడా ఉన్నాయనేది మనము అర్థమవుతుంది. అంటే ఈ యొక్క జాతి వివక్షత కానివ్వండి, లేకపోతే మనకు రకరకాల వివక్షతలు ఎట్లా వస్తాయంటే, ఈ సహజంగా వచ్చినటువంటి అసమానతల్ని
వాళ్ళు సామాజిక వర్గీకరణకు ఉపయోగించారని మనకు తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఏజ్, సెక్స్, ఆ తర్వాత జెండర్, ఆ తర్వాత ఏంది ఎథ్నిసిటీ, ఈ 4 కూడా ఇతర ఇప్పుడు మనం 3 విషయాలు మాట్లాడుకున్నాము. ఇవి కూడా ఈ 4 అంశాలు కూడా సామాజిక వర్గీకరణకు దారితీస్తాయనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. దాంట్లో వయస్సు, ఇప్పుడు ఫోర్నెస్ట్ ఎర్నాడ్ చైల్డ్ యొక్క స్థితి లేని కారణంగా వర్ణించబడిన సమాజాలలో కేంద్రీకృత ప్రభుత్వం లేదు. అంటే ట్రైబల్ ట్రైబల్ సమాజాలలో ఒక స్టేట్ అంటూ ఏమి ఉండదు. మనకి ఒక ఆఫీస్ ఉండదు, ఒక రాజ్యం ఉండదు, ఒక పోలీసు వాళ్ళు ఉండదు, లాయర్లు, జడ్జిలు అంటే ఏమి ఉండదు. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు రకరకాల లాయర్లు, జడ్జిలు, పోలీసులు, రాజ్యాలు, సెక్రటరియట్, అసెంబ్లీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఒక సాదాసీదా గిరిజన గ్రామాలలో అది సమసమాజంగా ఉంటుంది. ఇది అక్కడ మనకు సామాజిక వర్గీకరణ అనేది వయసును బట్టి ఉంటుంది. చిన్నపిల్లవాడైతే అదొక యూనిట్ అంటే అది ఒక యూనిట్ ఉంటుంది. మధ్య వయసులో అయితే ఒక యూనిట్గా ఉంటుంది. అదే పెద్దవాళ్ళైతే ఇంకొక యూనిట్గా ఉంటుంది. ఈ సమాజం అనేది యూనిట్ అంటే ఏజ్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వాడు తక్కువ ఏజ్ ఉంటే వాడు వేటకి వెళ్తే వేటలో వాడు పెద్దవాళ్ళకి సహాయం చేస్తాడు కాబట్టి అది జూనియర్ బ్యారియర్ అని, ఆ తర్వాత సీనియర్ బ్యారియర్ అని. అదేవిధంగా సర్కమ్స్టాన్సెస్ అంటే సుంతి చేయడం అంటారు కదా, సుంతి అనేది కూడా అది వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి జరుగుతుంది. ఆడపిల్లలు అయితే కొంచెం ముక్కు పుడక పెట్టడము, లేకుంటే కమ్మలు పెట్టడము, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి. అంటే ఏజ్ సెట్ని బట్టి వాళ్ళ యొక్క వాళ్ళు రజస్వరాలు అయినప్పుడు, పెద్ద మనిషి అయినప్పుడు వాళ్ళకి ఇట్లా ముక్కు తీయడమో లేకపోతే చెవు తీయడమో జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి అర్థం ఏంటి, ఏజ్ సెట్ అనేది అక్కడ జరుగుతుంది. మొత్తం గిరిజన సమాజం, అది ఆఫ్రికా అయినా కానీ, ఇండియాలో ఉన్నటువంటి గిరిజన సమాజం అయినా కానీ, మొత్తం కూడా ఒక సామాజిక వర్గీకరణ అనేది ఒక వయసును బట్టి ఉంటుంది అనేది మనకు ఈవెన్ పిచాడ్ అనే అతను చాలా వరకు ఈ యొక్క గిరిజన సమాజాలలో అతను పరిశోధన చేశాడు. ఆదిలౌకిక శక్తి కంటే ఎక్కువ ఆచారాన్ని కలిగి ఉంటుంది. వీళ్ళు ఆదిలౌకిక శక్తి అంటే ప్రైమోర్డియల్ పవర్, దీన్ని వీళ్ళు పూజిస్తారు. మీరు గిరిజన దేవుళ్ళు కానివ్వండి, గిరిజన మతాలు కానివ్వండి, వాళ్ళు మామూలుగా ఇట్లా మెయిన్ స్ట్రీమ్ మతాలు కాకుండా వాళ్ళు గిరిజన శక్తి, ఒక ఆది శక్తిని వాళ్ళు పూజించడం జరుగుతుంది. ఇక్కడ సమాజ వర్గీకరణ అనేది వయసును బట్టి ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదంతా రేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేస్ అంటే ఏంటి అంటే ఒక మనిషిని అతని యొక్క భౌతిక లక్షణాలను బట్టి మనం చెప్తే దాన్ని మనం రేస్ అని చెప్తాం. అది చర్మం యొక్క రంగు, వడగండ రకము, ముఖ లక్షణాలు, ఈ మూడింటిని కనుక మనం తీసుకుంటే దీన్ని రేసిజం అంటారు. ఇప్పుడు ద్రవిడియన్ రేస్, ఆ తర్వాత ఆరియన్ రేస్ అంటాం. అంటే ఆరియన్ రేస్ యొక్క లక్షణాలు ఏంటి, స్ట్రైట్ నోస్ అండ్ ఫెయిర్ స్కిన్ అండ్ సిల్కీ హెయిర్. అదే ద్రవిడ యొక్క లక్షణాలు అదేంటి అంటే స్నబ్ నోస్ అండ్ బ్లాక్ స్కిన్ అండ్ కర్లీ హెయిర్. ఇవి మన యొక్క రేసియల్ ఫీచర్స్. ఒక సమాజాన్ని ఒక రేసిస్ట్ బేస్గా మనం వర్గీకరణ చేయడాన్ని దాన్ని మనం రేస్ అని చెప్పుకుంటాం. మనకు జెనెటికల్గా అంటే శాస్త్ర సాంకేతికంగా ఏం చెప్తుంది అంటే డిఎన్ఏ టెస్ట్ ప్రకారం అంటే మనుషులంతా ఒకటేనా లేకపోతే వేరు జెన్యురేటింగ్ అంటారు దీన్ని. డిఎన్ఏ ప్రకారం ఇప్పుడు మీరు ఒక నల్ల వ్యక్తిని తీసుకొని అతని డిఎన్ఏను, మరియు ఒక తెల్ల వ్యక్తిని తీసుకొని అతని డిఎన్ఏను, లేకుంటే ఒక హిందువును, ఒక ముస్లింను, ఒక క్రిస్టియన్ని, లేకుంటే ఒక దళితని, వీళ్ళందరూ డిఎన్ఏ మనకు రక్త పరీక్ష చేస్తే డయాక్సినల్ న్యూక్లియర్ దీని ప్రకారం ఒక డిఎన్ఏ జెన్యురేటింగ్ ప్రకారం ఏంటి అంటే 95% డిఎన్ఏ సేమ్. అంటే మన యొక్క కణాలు, మన యొక్క మనిషి రావడం అనేది ఒక 95% వరకు అన్ని కణాలు ఒకటే. ఒక 5% మాత్రం వేరువేరుగా ఉంటుంది. అది ద్రవిడులలో అయినా కానివ్వండి, లేకపోతే ఆర్యులలో కానివ్వండి, లేకపోతే ఇంకా మంగోలియాడ్స్ కానివ్వండి, ఇంకా ఇట్లా రేషియల్ స్టాక్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వీటి వల్ల ఈ 5% ఈ యొక్క బాహ్య వివిధతకు కారణం అనేది మనకు ఏర్పడుతుంది. మనకు జన్యువులలో అంటే జన్యు సిద్ధాంతం ప్రకారము 90% ప్రజలు ఒకే సంతతి, మొత్తం మానవజాతి మొత్తం ఒకే సంతతికి చెందిన వాళ్ళు.
అయితే ఈ 5% తేడా ఉంది జెన్యున్ మన జెన్యు రేటింగ్. ఈ జెన్యు రేటింగ్ 5% తేడానే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి వివిధతకు మనకు కారణం అని చెప్పొచ్చు. చెంగీస్ ఖాన్ అనే అతను మంగోలాయిడ్ రేస్ సంబంధించిన వాడు. అదేవిధంగా ద్రవిడ రేసు, ఆ తర్వాత ఆర్యన్ రేసు. ఇట్లా అంటే ఒక భౌతిక లక్షణాలు, చర్మం రంగు, మన కండ కండ్ల రకము, ఆ తర్వాత మన యొక్క జుట్టు దీన్ని బట్టి, ఈ యొక్క లక్షణాలను బట్టి మొత్తం సమాజాన్ని యొక్క వర్గీకరణ చేయడానికి మనము రేస్ అని కూడా చెప్తాం. దీన్ని చాలా పెద్ద పరిశ్రమలు జరిగాయి. ఈ రోజు చాలా ప్రపంచవ్యాప్తంగా ఈ రేసిస్ట్ గొడవలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు ఎక్కువ తక్కువ, మీ ఈ కలర్ వాళ్ళు ఎక్కువ, ఈ కలర్ వాళ్ళు తక్కువ, ద్రవిడులు అంతా తక్కువ, ఆరియన్స్ అంతా ఎక్కువ, ఇట్లాంటివన్నీ కూడా ఈ రేసిస్ట్ దాని మీదనే యొక్క ఆధారపడి అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా జాతి అంటే ఏంటంటే దీన్ని ఇంగ్లీష్లో ఎథ్నిసిటీ అంటారు. ఎథ్నిసిటీ అంటే ఏంటి? మీరు గుర్తుపెట్టుకోండి, మనం చాలా లక్షణాలని మన తాతలు, మన తండ్రులు, వీటి నుంచి మనం భాషను, చరిత్రను, లక్షణాలను వీటన్నిటిని కూడా మనం లెర్నింగ్ చేసుకొని వస్తాం. అంటే దీన్ని మనము ఎథ్నిసిటీ అంటారు. దీంట్లో మనకు అమెరికాలోని చికాగో స్కూల్లోని చికాగో వాళ్ళు అర్బన్ స్టడీస్ చాలా చేశారు. ఈ చికాగో స్కూల్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఉదాహరణకి భారతదేశం నుంచి ఒక జంట అమెరికాకి వెళ్ళింది అనుకోండి. అమెరికాకి వెళ్ళి చికాగోలోనే వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అనుకోండి. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి చికాగోకి వెళ్ళిన తల్లిదండ్రులు భారతదేశాన్ని కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని మర్చిపోవచ్చు. కానీ వాళ్ళ పిల్లోడు కనుక ఈ భారతదేశాన్ని గుర్తు తెచ్చుకోవడము, ఆ తర్వాత ఇక్కడ సాంప్రదాయాన్ని తెలుసుకోవడము, వీటన్నిటిని మనం ఏమన్నంటే ఎథ్నిసిటీ అంటాం. అంటే ఈ ట్రెడిషన్ అంటే ఏదైతే ఈ యొక్క మన వారసత్వం తెచ్చుకుంటాము, మన డ్రెస్ ప్యాటర్న్ కానివ్వండి. ఇప్పుడు శారీ ఉంది, శారీ అయితే ఎథ్నిక్ డ్రెస్ కోడ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన జంట వాళ్ళు జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ వేసుకోవచ్చు, అమెరికాలో కలిసిపోవచ్చు. కానీ వాళ్ళ యొక్క అసలు అదేంటి, మన చీర, జాకెట్, అదే లుంగి, పంచ అట్లాంటివి ఉంటాయి. కాబట్టి దాన్ని ఎథ్నిక్ అంటారు. అంటే వాళ్ళు మర్చిపోయినా ఒక్కోసారి వాళ్ళ కొడుకు అవన్నీ గుర్తు తెచ్చుకొని దాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేసే అవకాశం ఉంది. దీన్నే సోషియాలజిస్టులు ఏమంటారు అంటే, ఇది చాలా ఎథ్నిక్ స్టడీస్ అని చెప్తారు. ఇది ఎక్కువగా చికాగో వాళ్ళు చేశారు. ఈ చికాగో నగరంలో వీళ్ళు అర్బన్ స్టడీస్ ఏం చేశారంటే, ఇది ఏ విధంగా మారుతుంది, మీకు ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, సెకండ్ జనరేషన్ వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఈ థర్డ్ జనరేషన్ వాళ్ళు ఎట్లా ఉన్నారు అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఒక్కోసారి ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీకు అమెరికాలో హెస్కియన్స్ మీద, సౌత్ ఏషియన్స్ మీద, పాకిస్తానీస్ మీద, ఇండియన్స్ మీద దాడులు జరగడం ఇక్కడ జరుగుతుంది. ఇదంతా వీళ్ళు మొత్తం అమెరికన్ యాక్సెంట్ గల ఇంగ్లీష్ మాట్లాడినా, లేకుంటే బ్రిటిష్ ఎంత మంచిగా అసిమిలేట్ అయినా, వాళ్ళు అక్కడ సమాజంలో కలిసిపోయినా వీళ్ళ యొక్క ఆహార అలవాట్లు కానివ్వండి, లేకుంటే శారీరక బట్టలు వేసుకునే అలవాట్లు కానివ్వండి, వీటి వల్ల వీళ్ళు వివక్షకు గురవుతుంటారు. సప్రెషన్ ఆఫ్ ఎథ్నిక్ రేసియల్ మైనారిటీస్ అంటారు. అంటే వీళ్ళు అణచివేయబడుతున్నారు. చాలా మంది ఆఫ్రికన్స్ ని వాళ్ళు చంపేయడం, లేకుంటే అక్కడున్న అమెరికన్స్, సౌత్ ఏషియన్స్ ను అనవసరంగా టార్గెట్ చేయడం, ఇట్లాంటి గొడవలు కూడా అది ఆస్ట్రేలియాలో, అమెరికాలో, లండన్లో చాలా చోట్ల జరుగుతుంది. అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇదంతా ఎథ్నిక్ అంటే ఈ యొక్క రేషియల్ అటాక్స్, ఎథ్నిక్ సప్రెషన్ ఆఫ్ ఎథ్నిక్ మైనారిటీస్ అని చెప్తారు. అంటే ఒకే భాష, ఉదాహరణకి మన భారతదేశం నుంచి పోయిన వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు, లేకపోతే హిందీ మాట్లాడతారు. ఈ యొక్క భాష, మనం కట్టుకునే బట్టలు, తీసుకునే ఫుడ్, ఇవన్నీ కూడా ఇది వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టి ఇది ఎథ్నిక్ మైనారిటీస్ అని చెప్తారు. అంటే ఈ యొక్క భాష మీద దాడి జరగడం, లేకుంటే వీళ్ళ ఆహారం మీద దాడి జరగడం, మొత్తంగా వీళ్ళని అణచివేయడానికి ప్రయత్నం చేయడం. మీ అందరికీ తెలుసు, మనకు అమెరికా అధ్యక్షుడు ఇతను డొనాల్డ్ ట్రంప్ అయినప్పుడు చాలా మంది ఆఫ్రికన్స్ వాళ్ళని, ఆ తర్వాత ఇండియన్స్ ని అతను బయటకు పంపించేశాడు. అంటే ఇక్కడ చాలా మంది ఎథ్నిక్ మైనారిటీస్ ని మీకు A1 వీసా కానీ, అమెరికన్ వీసా కానీ, గ్రీన్ కార్డు కానీ ఇవ్వడం తక్కువ జరిగింది. అంటే ఇక్కడ మొత్తం ఏం జరిగింది అంటే ఎథ్నిక్ సప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఎథ్నిసిటీ అని అంటారు.
చాలా సోషాలజిస్టులు, చాలా మంది ఎకానమిస్టులు అది ఏ విధంగా జరుగుతుంది, ఎస్పెషల్గా చికాగోలో ఉన్నటువంటి అర్బన్ సోషాలజిస్టులు ఈ ఎథ్నిసిటీ అనేది ఎట్లా మారుతుంది అనేది కూడా చాలా పరిశోధన చేశారు. సెక్స్ అంటే ప్రతి మానవుడు కూడా ఏదో ఆడ లేదా మగంగా పుడతారు, లేదా ఈ మధ్యలో వచ్చినటువంటి ఎల్జీబీటీ అంటే గే, లెస్బియన్, సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది జరుగుతుంది. అయితే ఇది బయాలజికల్, ఒక ఆడవాళ్ళుగా పుట్టడమా లేకుంటే మగవాళ్ళుగా పుట్టడం అనేది ఒక ఒక అది ఫిజికల్ గా జరిగే యాక్టివిటీ. అయితే దాంట్లో కూడా ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి అసమానత సామాజిక వర్గీకరణ దారితీసింది. ఎందుకు అంటే ఆడపిల్లల్ని ఈ యొక్క సివిలైజేషన్ పేరుతోటి అంటే నాగరికత పేరుతోటి ప్యాసివ్ రోల్స్ కి వాళ్ళని, ప్యాసివ్ రోల్స్ అంటే ఏంటి అంటే కొంచెం అల్లికలు, బుట్టలు నేయడము, అదే మిషన్ కుట్టడము, అంటే అదే కట్టెలు కొట్టే పనిని ఆడవాళ్ళకి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? మగవాళ్ళు శారీరక సామర్థ్యం ఉంటుందని. ఇట్లా అంటే ప్యాసివ్ రోల్స్ ని కావాలనే ఆ స్త్రీలను ఒక మగవానికి అనుకూలంగా మార్చుకోవడానికి ఈ ఆడపిల్లలకి ఏం చేశారు అంటే ఇది ఈ ప్యాసివ్ రోల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకనే ఎమెల్టన్ ఏం చెప్తాడు అంటే అసలు ఆదిమ సమాజంలో ఇవి ఆడ మగ అది శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, బౌద్ధిక పరంగా కానివ్వండి, ఇద్దరు కూడా సేమ్ అని చెప్పారు. కాకపోతే తర్వాత ఈ నాగరికత పేరు మీద ఏం చేశారు అంటే ఈ ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఈ తక్కువ చిన్న చిన్న రోల్స్ అంటే వాళ్ళకు చేయవలసిన పని, రోల్ అంటే నువ్వు చేసినటువంటి పాత్ర నీకు తక్కువ పాత్రలు ఇవ్వడము, కావాలనే ఆడవాళ్ళని ఈ యొక్క ప్యాసివ్ రోల్స్ కి ఇవ్వడము. దీనివల్ల ఏమైంది అంటే ఈ నాగరికత ముసుగులో ఈ యొక్క స్త్రీలను తక్కువ చేయడము, వంటిని కుందేలు చేయడం అనేది జరిగింది అనేది ఏమంటారు చెప్పాడు. అంటే ఈ రకంగా నాగరికత పేరు మీద ఒక సామాజిక వర్గీకరణ అనేది ఈ యొక్క లింగం దాని మీద అంటే బయాలజికల్ సెక్స్ మీద కూడా ఆధారపడి సామాజిక వర్గీకరణ జరిగింది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. సెక్స్ యొక్క సామాజిక సిద్ధాంతం మీ అందరికీ తెలుసు. ఈ యొక్క రోల్స్ ఇప్పుడు మనము సోషలైజేషన్ అంటారు. సోషలైజేషన్ అంటే పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుతున్నాం, ఈ యొక్క పెంచే విధానంలోనే మనము ఇది ప్రధానంగా ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు. అంటే అమ్మాయిని ఒక రకంగా పెంచడము, అబ్బాయిని ఇంకొక రకంగా పెంచడము, ఈ సోషలైజేషన్ ప్రాసెసే ఒక పెద్ద వర్గీకరణకు దారితీస్తుంది అనేది మనకు చెప్తుంది. ఇప్పుడు బ్రిటిష్ సోషాలజిస్ట్ ఒక్కలే ఏం చెప్తుంది అంటే ఏదైతే ఈ శ్రమ విభజన ఉందే ఈ శ్రమ విభజన అనేది ప్రపంచవ్యాప్తం కాదు, ఇది కావాలనే కొంతమంది ఇట్లా సృష్టించారు. ఆడవాళ్ళకి ఒక రకమైన పని, మగవాళ్ళకి ఒక రకమైనటువంటి పని, ఇట్లా ఇది పితృస్వామ్యం, మగవానికి తనకు అనుకూలంగా ఉండడానికి చేసుకున్నటువంటి పని విభజనని ఈ యొక్క ఓక్లీ అనే బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్త ఆమె చాలా కరాఖండిగా చెప్పింది. ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్తారు, ఒక తల్లి ఉద్యోగం చేస్తే ఆ తల్లి పిల్లల్ని పెంచలేదు అని చాలా మంది మనకు చెప్తా ఉంటారు. కానీ ఈ ఓక్లీ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త అతను ఏమంటాడు అంటే ఈ యొక్క తల్లి ఉద్యోగం చేయడం అనేది పిల్లల ఎదుగుదలకు ఏమాత్రం అడ్డంకి కాదు అనేది ఈ ఓక్లీ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త చెప్తారు. అంటే మన యొక్క బుద్ధిని, మన యొక్క మెదడుని, మన యొక్క మనసుని ఈ రకంగా వాళ్ళు సామాజికీకరణ చేస్తారు. ఏమని ఆడవాళ్ళు అయితే అవి ఇట్లా చేయాలి అట్లా చేయాలి, అదంతా తప్పు అనేది ఒక బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్తమైనటువంటి ఓక్లీ వాదించడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర తీసుకోవడం కూడా అది మనం చేసుకున్న పని, అది సహజ సిద్ధంగా ఏం రాలేదు. ఆడవాళ్ళు ఈ పనులు చేయాలి, మగవాళ్ళు ఈ పనులు చేయాలని సహజ సిద్ధంగా మనం అట్లా పెట్టుకున్నాం. వంట ఆడవాళ్ళే చేయాలి, మిగతా బట్టలు వాళ్ళే ఉతకాలి, ఇల్లు వాళ్ళు, అదంతా అది అట్లా చేయడం అంతా జరిగింది. అబ్బాయిలు కూడా చేయొచ్చు. అట్లాంటివన్నీ కూడా అంటే వ్యక్తి పురుషుడు తన సౌఖ్యం కోసమే ఇవన్నీ చేశాడు అనేది మనకు ఓక్లీ వాదించడము జరుగుతుంది. దీన్ని మనము ఇది ఒక ప్రముఖమైనటువంటి సామాజిక యొక్క వర్గీకరణకు అనేది దారితీస్తుంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. మొత్తం ఈరోజు సంగ్రహణ చెప్పుకోవాలంటే అంటే సంగ్రహణ అంటే పూర్తిగా మనం అసలు ఈ పాఠాన్ని మనము ముగింపు పలికే ముందు మనం ప్రధానంగా ఏం తెలుసుకున్నాము, సామాజిక వర్గీకరణ అంటే దాని 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అది క్లాస్ అంటే తరగతి, రెండోది పవర్ అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రభావితం చేయగలగడం, మూడోది హోదా అంటే అతను ఏ కులంలో పుట్టాడు, ఏ మతంలో పుట్టాడు, ఏ ప్రాంతంలో పుట్టాడు, ఇట్లాంటివన్నీ కూడా ఈ 3 అనేటి సామాజిక
వర్గీకరణ స్థావరాలుగా మనం చెప్పుకున్నాం. వాటితో పాటుగా లింగం అంటే సెక్స్, ఆ తర్వాత ఎథ్నిసిటీ అంటే జాతి, ఆ తర్వాత ఏజ్ అంటే వయస్సు, ఆ తర్వాత మనకు సోషలైజేషన్ అంటే మనకు సంస్కృతీకరణ. ఈ 4 అంశాలు కూడా సామాజిక వర్గీకరణ స్థావరాలుగా మనం చెప్పుకున్నాం. మనకు ఆఫ్రికాలో అయితే ఒక రకంగా, ఇండియాలో అయితే ఇంకో రకంగా, ఈ రకంగా ఈ యొక్క సామాజిక వర్గీకరణ ఉందనేది మనకు చాలా అర్థమవుతుంది. ఇంతటితో ఈ రోజు మనం పాఠాలు ముగిద్దాం. మీ అందరికీ నమస్కారం.